హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 3rd March 2021 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 1 పేపర్, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి, ఓకేనా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో క్వశ్చన్ నెంబర్ 5 ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్ లైస్ బిట్వీన్ 9.2 అండ్ 10.5. అంటే సింపుల్గా ఈ 9.2కి 10.5కి మధ్యలో వచ్చే రేషనల్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా చాలామంది పాయింట్స్ ఉండేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. కన్ఫ్యూజన్ లేకుండా నేనేం చేస్తానంటే, వీటిల్ని పాయింట్స్ పోగొట్టడానికి 10తో కానీ 100తో కానీ 1000తో కానీ అలా మల్టిప్లై చేస్తా. అంటే దీన్ని 100తో మల్టిప్లై చేశాను అనుకో, దీన్ని కూడా 100తో మల్టిప్లై చేయాలి. అలా 10తో కానీ 100తో కానీ అలా మల్టిప్లై చేస్తే మనకి పాయింట్స్ పోతాయి అనమాట. పాయింట్స్ పోతే ఈజీ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు 100తో మల్టిప్లై చేద్దాం. 100తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది, 920 అవుతుంది. సెకండ్ది ఏమవుతుంది, 100తో మల్టిప్లై చేస్తే 1050 అవుతుంది, అవునా కదా. సో మరి వీటిని 100 పెట్టి మల్టిప్లై చేస్తే ఆప్షన్స్ ఊరుకుంటాయా? ఆప్షన్స్ కూడా మనం 100 పెట్టి మల్టిప్లై చేయాల్సిందే, ఓకేనా. సో చూడండి, ఇదేమవుతుంది, 100 పెట్టి మల్టిప్లై చేస్తే 1067 అవుతుంది. అలాగే ఇది 908 అవుతుంది. ఇదేమవుతుంది 915 అవుతుంది. ఇదేమవుతుంది 955 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి మధ్య ఉన్న నెంబర్ అంటే వీటిల్లో సింపుల్గా చెప్పేసేయచ్చు. అందుకోసమే కాంప్లికేట్ అవ్వకుండా మనం మొత్తాన్ని 100 పెట్టి మల్టిప్లై చేస్తాం. ఇదన్నమాట దీనివల్ల యూజ్ అనేది. సో చూడండి, ఇప్పుడు 1067 ఈ రెండింటి మధ్యలో ఉంటుందా? ఉండదు కదా. 1067 అంటే 1050 దాటిన తర్వాత అంటే సమ్వేర్ ఎక్కడెక్కడో వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్, అవునా కదా. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ 908 ఎక్కడ వస్తుంది, 920 కంటే ముందు వస్తుంది, అవునా కదా. 908 అనేది 920కి ముందే కదా వచ్చేది, అంటే సమ్వేర్ ఎక్కడెక్కడో వస్తుంది. సో ఇది ఈ రెండింటి మధ్య ఉండదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అలాగే 915 ఎక్కడ వస్తుంది, ఇది కూడా 920కి ముందు వస్తుంది, అంటే సమ్వేర్ ఎక్కడెక్కడో వస్తుంది. సో ఇది కూడా ఈ రెండింటికి మధ్యలో ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అవర్ ఆప్షన్. సో ఫైనల్గా ఇది ఆప్షన్ అవుతుంది. కావాలని చెక్ చేయండి. 955 ఎక్కడ వస్తుంది, 955 920కి 1050కి మధ్యలో వస్తుంది, అంటే సమ్వేర్ ఎక్కడెక్కడో వస్తుంది అనమాట. సో అలా 955 ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో అలా మన ఆప్షన్ ఏంటంటే 9.55, ఓకేనా. అంటే 9.55 అనేది 9.2కి 10.5కి ఈ రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట. అలా మన ఆప్షన్ అనేది 4th ఆప్షన్. ఇలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 100 పెట్టి ఎందుకు మల్టిప్లై చేసిన అర్థమైందా? పాయింట్స్ ఉంటే జనరల్గా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే 100 పెట్టి మల్టిప్లై చేసాం. వీటిని దేని పెట్టి మల్టిప్లై చేసామో ఆప్షన్స్ను కూడా దాన్ని పెట్టే మల్టిప్లై చేయాలి, అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 ఇక్కడ ఏమంటున్నాడు, ది ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 72 అంటున్నాడు. అంటే పాలిగాన్ యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఇంటర్నల్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా పాలిగాన్ గురించి మనకు ఒక ఐడియా ఉండాలి కదా. అసలు ఇక్కడ పాలిగాన్ అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. పాలిగాన్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ మినిమమ్ 3 సైడ్స్. క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ మినిమమ్ 3 సైడ్స్, అంటే ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్ అనమాట. దీనికి మినిమంలో మినిమం 3 సైడ్స్ ఉండాలి. మినిమంలో మినిమం 3 సైడ్స్ ఉండాలి. ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ మినిమమ్ 3 సైడ్స్. ఎందుకు 3 సైడ్స్ ఉండాలంటే, మినిమం సపోజ్ ఒకవేళ 2 సైడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇది 2 సైడ్స్ ఉన్నాయి, ఓకే. కానీ ఇది క్లోజ్డ్ ఫిగర్ అవుతుందా? అవ్వదు. ఒకవేళ థర్డ్ సైడ్ కూడా ఇదిగోండి ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. అంటే మినిమం 3 సైడ్స్ ఉండాలి. దేనికి? పాలిగన్కి, ఓకేనా. మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు సైడ్స్ అనేవి. ఒకవేళ 3 సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ట్రయాంగిల్ అంటాం, ఇది అందరికీ తెలిసిందే. ఒకవేళ 4 సైడ్స్ ఉండే పాలిగన్ని మనం ఏమంటాం, ఇదిగోండి ఇలా 4 సైడ్స్ ఉన్నాయి అనుకోండి, దీన్ని మనం ఏమంటాం, క్వాడ్రిలేటరల్ అంటాం. వీటిలో మళ్ళీ రకాలు ఉంటాయి, అంటే స్క్వేర్ ఒకటి, అలాగే ప్యారలలోగ్రాము, రెక్టాంగిల్, రాంబస్, ట్రెపిజం, ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్స్, అంటే 4 సైడెడ్ ఫిగర్స్ అనమాట. ఇవి 3 సైడెడ్ ఫిగర్ అంటే ట్రయాంగిల్ ఉంటుంది. వీటిలో మళ్ళీ రకాలు ఈక్విలేటరల్ అని, ఐసోసెలస్ అని అలా ఉంటాయి, రైట్ యాంగిల్ అని ఇలా ఉంటాయి కదా. సో 3 సైడెడ్ ఫిగర్ ఏమో
ట్రయాంగిల్స్ అంటాం. 4 సైడెడ్ ఫిగర్స్ని మనం క్వాడ్రిలేటరల్స్ అంటాం. ఇదిగోండి క్వాడ్రిలేటరల్స్. అలాగే 5 సైడ్స్ ఉంటే దాన్ని మనం పెంటగన్ అంటాం. అలా సైడ్స్ పెరుక్కుంటూ వెళ్తాయి. మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు, కానీ మినిమం 3 సైడ్స్ ఉండాలి. అందుకే మనం ఏమంటాం పాలిగన్ని, ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ మినిమం 3 సైడ్స్. ఎందుకంటే 3 సైడ్స్ కంటే తగ్గినాయి అనుకోండి సైడ్స్ అనేవి, అప్పుడు అది క్లోజ్డ్ ఫిగర్ అవ్వదు. అలా పాలిగన్ అంటే అర్థమైంది కదా. అయితే ఇక్కడ పాలిగన్స్ అన్నిటికీ కూడా స్పెషల్ ప్రాపర్టీ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రాపర్టీ ఏంటంటే, సపోజ్ ఇది ఒక పాలిగన్ కదా ట్రయాంగిల్ అనేది, ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ని నేను ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏమవుతుందంటే దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ యాంగిల్. ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. అలాగే దీన్ని అంటిపెట్టుకుని ఉన్న యాంగిల్ అని చూసారు లోపల, ఇది ఇంటర్నల్ యాంగిల్ అవుతుంది. ఇది ఇంటర్నల్ యాంగిల్. ఇక్కడ చూస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ యాంగిల్ అంతా ఏమవుతుంది 180 అవుతుంది. 180 అంటే ఇక్కడ చూడండి, ఈ పార్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ యాంగిల్ ప్లస్ ఇంటర్నల్ యాంగిల్, ఈ రెండే కదా. ఈ టోటల్ యాంగిల్ అంటే ఇంటర్నల్ యాంగిల్ ప్లస్ ఎక్స్టర్నల్ యాంగిల్, టోటల్ ఎంత అయింది 180. సో అలా ఇంటర్నల్ యాంగిల్ ప్లస్ ఎక్స్టర్నల్ యాంగిల్ టోటల్ ఎంత అయింది 180. మరి దీనికి ఎగ్జిబిట్ అయిందంటే ఈ ప్రాపర్టీ దీనికి కూడా ఉండాలి కదా, సేమ్ అదే ట్రూ అవ్వాలి దీనికి కూడా. సో చూడండి, ఈ లైన్ని నేను ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఇది వచ్చేసి ఏమంటాం, దీన్ని ఎక్స్టర్నల్ యాంగిల్ అంటాం, అవునా కదా. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ యాంగిల్. దీన్ని అంటిపెట్టుకుని ఉన్న లోపల ఉన్న యాంగిల్ ఏమవుతుంది, దిస్ ఈజ్ ద ఇంటర్నల్ యాంగిల్. ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ ఓవరాల్ ఈ యాంగిల్ అంతా 180 అవుతుంది. ఓవరాల్ యాంగిల్ అంటే ఇంటర్నల్ యాంగిల్ ప్లస్ ఎక్స్టర్నల్ యాంగిల్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇంటర్నల్ యాంగిల్ ప్లస్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. మరి దీన్ని బట్టి చెప్పండి, పాలిగన్లో మనకేమి ఇచ్చాడు, ఎక్స్టర్నల్ యాంగిల్ ఇచ్చాడు. ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత 72 ఇచ్చాడు. కనుక్కోమంది ఇంటర్నల్ యాంగిల్ ప్లస్ ఏమవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 అవుతుంది. అప్పుడు ఇంటర్నల్ యాంగిల్ అంటే 180 మైనస్ 72 విచ్ ఈజ్ 108 డిగ్రీస్. అలా ఒక పాలిగన్లో కండిషన్ ఏంటంటే ఇంటర్నల్ యాంగిల్ ప్లస్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఈ రెండింటి యొక్క సమ్ అనేది 180 అవుతుంది. ఇదన్నమాట. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద 5 అబ్జర్వేషన్స్ అనేసి మనకి 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కదా. అయితే వీటి యొక్క మీన్ ఏమంటున్నాడు 20 అంటున్నాడు. దెన్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ 2 అబ్జర్వేషన్స్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 5 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఇచ్చేసి ఫస్ట్ 2 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో జాగ్రత్త చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటయ్యి, ఇదిగోండి x1, x-1 ఒకటి, x-2 ఒకటి, x-3 ఒకటి, అలాగే x-4 ఒకటి, అవునా కదా. ఇవి వచ్చేసి 5 అబ్జర్వేషన్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే x ఏమైంది x-1 అయింది, అవునా కదా. x-1 అయింది అంటే 1 తగ్గింది కాబట్టి -1. ఇన్ ద సేమ్ వే x-1 ఏమైంది x-2 అయింది అంటే ఇక్కడ కూడా 1 తగ్గింది. ఇక్కడ సిమిలర్ చెప్పేసేయండి, ఇక్కడ 1 తగ్గింది, ఇక్కడ కూడా 1 తగ్గింది, అవునా కదా. అంటే సింపుల్గా ఈ టర్మ్కి మధ్య డిఫరెన్స్ ఎంత -1, దీనికి డిఫరెన్స్ ఎంత -1, దీనికి డిఫరెన్స్ ఎంత -1, దీనికి డిఫరెన్స్ ఎంత -1. ఇలా డిఫరెన్స్ అనేది కామన్గా ఉంది, అంటే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంది. ఎప్పుడైనా సరే ఒక సీక్వెన్స్ ఇలా ఒక సిరీస్ ఉందనుకోండి, దాంట్లో డిఫరెన్స్ అనేది రెండు పక్క టర్మ్స్ యొక్క డిఫరెన్స్ సేమ్గా ఉందనుకోండి, అప్పుడు ఆ సిరీస్ని మనం ఏమంటాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, అవునా కదా. అంటే ఇక్కడ ఇచ్చిన 5 అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, ఎందుకంటే పక్క టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంది కాబట్టి దీస్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి 5 ఉన్నాయి కదా. 5 అంటే ఆడ్ నంబర్, అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉండి ఆడ్ నెంబర్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక సిరీస్ అనేది ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండి నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఆడ్ ఉందనుకోండి, అప్పుడు ఏదైతే మిడిల్ టర్మ్ ఉంటుందో అదే మీన్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఈవెన్ ఉన్నాయి అనుకోండి, ఒకవేళ 4 కానీ 6 కానీ అలా ఈవెన్ ఉంటే మిడిల్లో ఉండే 2 టర్మ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్ అనేది మీన్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ టర్మే మనకి
ఏమవుతుంది, మీన్ అవుతుంది. సో అలా x-2 అనేది మీన్ అవుతుంది అనమాట. జాగ్రత్త చూడండి. సో x-2 అనేది ఏమవుతుందన్నాం, మీన్ అవుతుందన్నాం. ఇక్కడ మీన్ ఏమి ఇచ్చాడు, వీటి మొత్తానికి 20 ఇచ్చాడు కదా, అలా x-2 ఈక్వల్ టు 20. దీన్ని బట్టి x ఏమవుతుంది, x ఈక్వల్ టు 20 + 2 విచ్ ఈజ్ 22. కానీ మనల్ని x వాల్యూ అడిగింది, x వాల్యూ కాదు. ఏమంటున్నాడు, ఫస్ట్ 2 టర్మ్స్ యొక్క మీన్, అంటే xకి x-1 యొక్క మీన్. అంటే సింపుల్గా 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేసి 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బై 2, అంతే కదా మీన్ అంటే. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే x1 x-1 ఒకటి, ఈ రెండింటిని యాడ్ చేసాం బై టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి కాబట్టి బై 2. ఓకేనా. సో చూడండి ఏమవుతుంది, x + x అంటే 2x - 1 హోల్ బై 2. స్ప్లిట్ చేసి రాస్తే 2x/2 అంటే x అవుతుంది, -1/2 అంటే 0.5 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు x అంటే ఆల్రెడీ తెలుసు, ఇదిగోండి 22 - 0.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 21.5. ఓకేనా. సో అలా మన ఆప్షన్ అనేది 3 అవుతుంది. కావాలంటే మీరు ఇక్కడ మీన్ ఎలా అయినా కనుక్కోవచ్చు, ఏపీలో ఉన్నాయి కాబట్టి మిడిల్ టర్మ్ అనేది మీన్ అవుతుంది కాబట్టి ఎలా అయినా కనుక్కోవచ్చు. లేదంటే కాంప్లికేట్ అనుకుంటే మీరు సింపుల్గా ఇటు మొత్తాన్ని యాడ్ చేసి బై 5, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి 5 ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని యాడ్ చేసి బై 5 ఈజ్ ఈక్వల్ టు 20కి ఈక్వల్ చేస్తే అలా ఎక్స్ వాల్యూ అప్పుడైనా సరే మనకి 22 వస్తుంది. ఎక్స్ వాల్యూ తెలిస్తే ఫస్ట్ 2 టర్మ్స్ యొక్క యావరేజ్ తెలిసిపోతుంది, ఐ మీన్ మీన్ తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏమంటున్నాడు, ది కాస్ట్ ఆఫ్ 10 పెన్సిల్స్ అండ్ 12 పెన్స్ ఈజ్ 150. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 30 పెన్సిల్స్ అండ్ 36 పెన్సిల్స్. ఇక్కడ మన ఆన్సర్ మనం ఇక్కడ క్వశ్చన్ చూసి డైరెక్ట్గా 450 అని పెట్టేసేయచ్చు. ఎందుకంటే జాగ్రత్త చూడండి, 10 పెన్సిల్స్ 12 పెన్స్ ఈ రెండింటి యొక్క కాస్ట్ ఎంత, 150, అవునా కదా. ఇక్కడేమో 30 పెన్సిల్స్ 36 పెన్స్, వీటి కాస్ట్ ఏమవుతుందంటే 450 అవుతుంది. ఎందుకంటే చూడండి 10 పెన్సిల్స్ ఏమైనాయి ఇక్కడ, 30 పెన్సిల్స్ అని, అంటే 3 అయినాయిగా, ఐ మీన్ 3 టైమ్స్ అయిందిగా. అలాగే 12 పెన్స్ కాస్త ఏమైంది, 36 పెన్స్ అయింది, అంటే ఇక్కడ కూడా 3 టైమ్స్ అయింది, అవునా కదా. సో మరి క్వాంటిటీ అనేది 3 టైమ్స్ అయితే ప్రైస్ అనేది 150 అనేది ఇది కూడా 3 టైమ్స్ అవుతుంది కదా, అంతేనా కదా. ఇప్పుడు సపోజు 1 యాపిల్ని నేను 50కి కొన్నా, లేదంటే ఇక్కడ ఉన్నట్టు 150కి కొన్నా. ఇప్పుడు యాపిల్స్ ఏమైనాయి, 3 టైమ్స్ అయినాయి, అంటే ఇప్పుడు 3 యాపిల్స్ అయినాయి. మరి 1 యాపిల్ని 150కి కొంటే 3 యాపిల్స్ని ఎంత కొంటాను, ఇది కూడా 3 టైమ్స్ అవుతుంది, అంటే 3 యాపిల్స్ని 450కి కొంటాను. ఇదే కదా లాజిక్. సో అలా 10 పెన్సిల్స్ 12 పెన్స్ యొక్క కాస్ట్ 150 అయితే 30 పెన్సిల్స్ 36 పెన్స్ వీటి కాస్ట్ ఏమవుతుంది, 450 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏం లేదు, 10 పెన్సిల్స్ ఏమైనాయి, 30 పెన్సిల్స్ అయినాయి, అంటే క్వాంటిటీ 3 టైమ్స్ అయింది. ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా 12 పెన్స్ ఏమైంది, 36 పెన్స్ అయింది, అంటే టోటల్గా క్వాంటిటీ 3 టైమ్స్ అయింది. ఓవరాల్గా క్వాంటిటీ 3 టైమ్స్ అయింది కాబట్టి ప్రైస్ కూడా ఏమవ్వాలి, 3 టైమ్స్ అవ్వాలి. అలా మన ఆన్సర్ అనేది 450 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ tan 15 ఈజ్ ఈక్వల్ టు 2 - √3, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 15 cot 75 ప్లస్ tan 75 cot 15. అంటే సింపుల్గా tan 15 వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ tan 15 ఇది మనకు తెలుసు, ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి cot 75ని మనం tanలో కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తారు చూడండి, ఎలా కన్వర్ట్ చేస్తారంటే cot 75 ఈజ్ ఈక్వల్ టు cot 75 ఎలా రాసుకోవచ్చు, cot ఆఫ్ 90 - 15 రాసుకోవచ్చా. సో cot 90 - 15 అంటే tan 15 అనే కాదు, ఎందుకంటే cot 90 - θ అంటే tan θ. సో అలా cot 75 ఏమైంది, tan 15 అయింది, అవునా కదా. సో ఇది మొత్తం అరేంజ్ చేసేసి సింపుల్గా cot 75 బదులు నేను tan 15 రాసేస్తా. రాయొచ్చు లేదా, ఇదిగోండి దీని బదులు ఇది రాసా. అలాగే cot 15 దీన్ని 1/tan 15 రాసుకోవచ్చు, అంటే 1/ ఈ వాల్యూ వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ tan 75 మనకు తెలుసా, తెలీదు, అందుకే దీన్ని కూడా మనం కన్వర్ట్ చేసుకుందాం. సో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదిగోండి tan 75 ఎలా రాసుకుంటాను, tan ఆఫ్ 90 - 15గా రాస్తా. రాయొచ్చో లేదా, 90 - 15. మరి tan 90 - θ అంటే cot θ అవుతుంది, అంటే సింపుల్గా cot 15 అవుతుంది. సో అలా tan 75ని నేను cot 15లా రాస్తా. సో చూడండి
దీన్ని cot 15గా రాస్తా. ఓకేనా? ఇక్కడ చూస్తే tan 15 ఇంటూ tan 15 tan స్క్వేర్ 15 వస్తుంది. అవునా కదా? ఇక్కడేమో cot 15 ఇంటూ cot 15 cot స్క్వేర్ 15 వస్తుంది. cot స్క్వేర్ 15 1/tan స్క్వేర్ 15గా రాసుకోవచ్చు. అవునా కదా? ఇదిగోండి ఇక్కడేమో ఇది tan స్క్వేర్ 15 అవుతుంది ప్లస్ cot 15 ఇంటూ cot 15 cot స్క్వేర్ 15. ఈ cot స్క్వేర్ 15ని అగైన్ మనం ఎలా రాసుకోవచ్చు? 1/tan స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఎందుకంటే cot అంటే 1/tan కాబట్టి cot స్క్వేర్ కాబట్టి 1/tan స్క్వేర్. ఇదిగోండి 1/tan స్క్వేర్ 15. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే tan వాల్యూ తెలుసు, కానీ tan స్క్వేర్ వాల్యూ తెలుసా? తెలీదు. tan 15 అంటే తెలుసు, tan స్క్వేర్ 15 అంటే తెలియదు. అది కనుక్కుందాం ఇప్పుడు. చూడండి tan స్క్వేర్ 15 degrees ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ చేయడమే కదా, అంటే 2 - √3కి స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది? ఇదిగోండి a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఇదేనా కదా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 4 ప్లస్ √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా, √2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే 3 అవుతుంది, మైనస్ 2 2s 4 4√3. సింపుల్గా ఈ 4 + 3 అంటే అగైన్ 7 రాసుకోవచ్చా? ఇదిగోండి 7. అలా tan స్క్వేర్ 15 వాల్యూ ఏమైంది? 7 - 4√3. సో రీప్లేస్ చేసి రాస్తే ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా. 7 - 4√3 ప్లస్ ఇది వాల్యూ, దీన్ని 1 సేమ్ ఇదే కదా tan స్క్వేర్ 15 అంటే 7 - 4√3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రేషనలైజ్ చేస్తాం. ఓకేనా? రేషనలైజింగ్ ద డినామినేటర్ అని వినే ఉంటారు కదా. రేషనలైజ్ అంటే ఏం లేదు, ఇక్కడ 7 - 4√3 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే రేషనలైజింగ్ ద డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టి పైన కింద మల్టిప్లై చేస్తాం. ప్లస్ పెడితే ఏమవుతుంది? 7 + 4√3 అవుతుంది. దాన్ని పెట్టి పైన కింద మల్టిప్లై చేద్దాం. ఇదిగోండి 7 + 4√3 బై కింద కూడా చేయాలి కదా 7 + 4√3. ఓకేనా? సో చూడండి ఏమవుతుందో. ఇదేమో 7 - 4√3 ప్లస్ ఇక్కడ పైన న్యూమరేటర్లో ఏముంటుంది? 7 + 4√3 ఉంటుంది బై ఇక్కడ చూడండి ఇదేమో a - b ఫార్మేట్లో ఉంది, ఇదేమో a + b ఫార్మేట్లో ఉంది. a - b ఇంటూ a + b ఏమవుతుంది? a స్క్వేర్ - b స్క్వేర్. a బదులు 7 ఉంది అంటే 7 స్క్వేర్ మైనస్ b బదులు ఏముంది? 4√3 ఉంది. అవునా కదా? సో దీని యొక్క స్క్వేర్ అప్పుడు ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా. 7 - 4√3 ప్లస్ పైన ఏముంది? 7 + 4√3 బై 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది, మైనస్ 4 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా స్ప్లిట్ చేస్తే. 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 3 ఉంటుంది. అలా 16 3s ఎంత అవుతుంది? 48 అవుతుంది. ఇదిగోండి 48. అగైన్ 49 - 48 అంటే ఇది 1 కదా, బైలో 1 వస్తుంది. ఆ 1 రాసిన రాయిపోయినా పర్లేదు. అలా ఈ ఓవరాల్ వాల్యూ ఏమైందంటే దీని వాల్యూ 7 + 4√3 అయింది. అవునా కదా? 7 + 4√3 అయ్యింది. ఇదిగోండి 7 + 4√3 చూడండి -4√3 -4√3 + 4√3 క్యాన్సిల్. అలా 7 + 7 అంటే 14 అంటే సింపుల్గా ఈ వాల్యూ ఏమైంది? 14 అయింది. అదే కదా కనుక్కోమంది. సో అలా ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఇఫ్ 0.02x ఈజ్ ఈక్వల్ టు 0.5y దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x - y బై x + y ఈజ్ అంటున్నాడు. అంటే ఏం లేదు, సింపుల్గా ఈ కండిషన్ ఇచ్చి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.02ని 2/100 రాసుకోవచ్చా? ఇదిగోండి 2/100 ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి ఇదిగోండి x ఈజ్ ఈక్వల్ టు దీన్ని 5/10 రాసుకోవచ్చు కదా. ఇదిగో 5/10 ఇంటూ y ఉంది కాబట్టి y. ఇదిగోండి 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s x/5. ఇదిగోండి x/5 ఈజ్ ఈక్వల్ టు 5y. ఈ వైని తీసిరా, ఈ 5ని అటు పెట్టుకోవాలి. అప్పుడు ఇదేమవుతుంది? x/y ఇటు వస్తే y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 5 అటు వెళ్తే ఇంటూ 5 5 5s 25 బై 1 రాసుకోవచ్చు కదా. అంటే x అనేది 25 పార్ట్స్ అయితే y అనేది 1 పార్ట్. అలా వీళ్ళిద్దరికి రేషియో అంతా 25/1. ఓకేనా? అయితే మనం కనుక్కోమంది ఏంటో చూడండి. x - y
బై ఎక్స్ ప్లస్ వై ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ క్లియర్గా చూస్తే మీరు ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్, అవునా కదా? హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో డిగ్రీ అనేది సేమ్గా ఉండాలి. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ అనమాట. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. సో ఈ టర్మ్లో హైయెస్ట్ పవర్ ఎంత? 1. ఈ టర్మ్లో డిగ్రీ ఎంత? 1. ఈ టర్మ్లో 1. ఈ టర్మ్లో 1. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో హైయెస్ట్ పవర్ లేదా డిగ్రీ అనేది సేమ్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ హోమోజీనియస్ ఈక్వేషన్. ఒకవేళ సపోజ్ ఇక్కడ y పవర్ 1 కాకుండా y² ఉందనుకోండి, అప్పుడు దీన్ని హోమోజీనియస్ అనకూడదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో డిగ్రీ సేమ్ ఉంటేనే హోమోజీనియస్ అనాలి. ఇక్కడ ఈ మూడిట్లో సేమ్ ఉంది, ఇదిగోండి ఈ మూడిట్లో సేమ్ ఉంది, కానీ ఈ టర్మ్లో డిగ్రీ అనేది మార్పు ఉంది. ఇక్కడ 1 ఉంటే హోమోజీనియస్ అయ్యేది, కానీ ఈ మూడిట్లో సేమ్గా ఉండి ఇక్కడ డిఫరెంట్గా ఉండదు కాబట్టి ఇక్కడ ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు. కానీ మనకిచ్చింది హోమోజీనియస్, ఎందుకంటే x - y బై x ప్లస్ వై అది ఇచ్చింది. సో అలా ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ ఎప్పుడైతే అవుతుందో డైరెక్ట్గా x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, ఓకేనా? లేదు మాకు వద్దనుకుంటే దీన్ని ఇలా వాల్యూస్ లాగా తీసుకోవచ్చు. అంటే రేషియో అనేది 25/1 ఉంది కాబట్టి ఎక్స్ని 25a అనుకోండి, వైని జస్ట్ 1 × a అనుకోండి. ఇలా తీసుకున్నా పర్లా, డైరెక్ట్గా పెట్టినా పర్లా, ఓకేనా? సో చూడండి, ఎక్స్ బదులు 25 పెట్టేసేయచ్చు, మైనస్ వై బదులు 1 బై ఎక్స్ బదులు 25 ప్లస్ వై బదులు 1. చూడండి ఏమవుతుందో, 24 అవుతుంది బై ఇదేమో 26 అవుతుంది. మరి క్యాన్సిలేషన్ చేస్తే ఇదిగోండి 2 12 టైమ్స్ పోతుంది, 2 13 టైమ్స్ పోతుంది. అలా రేషియో ఏమవుతుంది? 12/13 విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ వెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 70, వెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ₹70 అండ్ ద లాస్ ఈజ్ 10%, అండ్ ద లాస్ ఈజ్ 10%. అయితే లాస్ అనేది 10% ఉన్నప్పుడు, కాస్ట్ ప్రైస్ అనేది 70 రూపీస్ ఉన్నప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏంటి, కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో 100% ఉంటుంది, అవునా కదా? కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్ రూపంలో 100% ఉంటుంది. అలాగే ఇక్కడ మనీ రూపంలో ఎంత ఇచ్చాడు? 70. అలా కాస్ట్ ప్రైస్ అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 70, అవునా కదా? ఇదిగోండి 100% ఈక్వల్ టు 70. అయితే మనల్ని ఏమడిగాడు? సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు కనుక్కోమంటున్నాడు? లాస్ అనేది 10% అయినప్పుడు. లాస్ 10% అయిందంటే వాడు ఎంతకమ్మ ఉండాలి? 90%కేనే కదా. కాస్ట్ ప్రైస్ 100%, కానీ వీడు ఏం చేశాడు? లాస్కి అమ్మాడు. అంటే తగ్గించమ్మాడు. ఎంతకు తగ్గించమ్మాడు? 10% తగ్గించమ్మాడు. అంటే వీడు అమ్మిందంతా 90%కి అమ్మాడు, ఓకేనా? సో అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 90%. అంటే సింపుల్గా 100% వాల్యూ 70 అయితే 90% వాల్యూ ఎంత తెలిస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది అనమాట, సెల్లింగ్ ప్రైస్ అనేది, ఓకేనా? ఎందుకంటే లాస్కి అమ్మాడు కదా, 10% లాస్ అంటే అమ్మిందంతకి 90%కి అమ్మాడు. సో అలా 90% అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్. మనం ఇలా క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఇలా క్యాన్సిల్ చేయొచ్చు. ఒకవేళ ఇలా వెళ్ళామనుకోండి, క్రాస్గా వెళ్తే మల్టిప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో చూడండి, క్యాన్సిలేషన్ చేసేసాం. ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్. సో చూడండి, ఇక్కడ 1 అయిపోయింది కదా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. 9 7s 63 అనేది ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ విచ్ ఈజ్ అవర్ ఆప్షన్ 3, ఓకేనా? ఇది వచ్చేసి మన ఆన్సర్ అనమాట, ఓకేనా? అలా సెల్లింగ్ ప్రైస్ అనేది 63 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38. ఇక్కడ ఏమంటున్నాడు? 1/4 ఆఫ్ 1/8 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 300. వాట్ ఈజ్ 1/5 ఆఫ్ ద సేమ్ నెంబర్ అంటున్నాడు. అంటే సింపుల్గా 1/4 అంటున్నాడు. 1/4 అంటే ఏంటి? 1/4 అని కదా. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. మళ్ళీ 1/8 అంటున్నాడు. 1/8 అంటే 1/8 అని కదా. ఆఫ్ ఏ నెంబర్, ఆఫ్ అంటే ఇంటూ ఏ నెంబర్ అంటున్నాడు. ఆ నెంబర్ ఏంటో తెలీదు, లెటర్స్ దాన్ని ఏ అనుకుందాం. ఆ వాల్యూ ఎంత అంట? 300 అంట, అవును కదా. 1/4 ఆఫ్ 1/8 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 300 ఈజ్ ఈక్వల్ టు 300. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు? అంటే 1/5 ఆఫ్ అంటే 1/5, ఆఫ్ అంటే ఇంటూ 1/5 ఆఫ్ ద సేమ్ నెంబర్. అంటే 1/5 ఆఫ్ ద సేమ్ నెంబర్ అంటే నెంబర్ అంటే ఏంటి? ఏ. అంటే సింపుల్గా
1/5 ఇంటూ ఏ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఏ ఇలానే ఉంచేసి ఈ 4, 8 అటు పట్టుకెళ్ళండి. ఈ 4, 8 అటు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతాయి. అలా ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 300 ఇంటూ 4, 8 అటు వెళ్తే మల్టిప్లై అవుతాయి, ఇంటూ 4 ఇంటూ 8. కానీ మనల్ని ఏ వాల్యూ కనుక్కోమంది కాదు కదా. 1/5 టైమ్స్ ఆఫ్ ఏ అంటే సింపుల్గా 1/5 పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. ఇదిగోండి 1/5 ఇక్కడ మల్టిప్లై చేసా. మరి వీళ్ళు ఊరుకుంటారా, ఇక్కడ కూడా 1/5 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇదిగోండి ఈ వాల్యూ కనుక్కోమంది, అవునా. సో చూడండి 5 1s 5 6 30 అవుతుంది, పక్కన ఒక 0. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 4 ఇంటూ 8. మళ్ళీ దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా లాస్ట్ 2 డిజిట్స్ వెరిఫై చేయండి. ఇదిగోండి ఈ 0 వదిలేసేయండి. 6 4 మల్టిప్లై అయితే 6 4s 24 4 వస్తుంది లాస్ట్లో. ఈ 4 వెళ్ళి అగైన్ 8తో మల్టిప్లై అయితే 4 8s 32 అంటే లాస్ట్కి 2 వస్తుంది. ఈ 2 వెళ్ళేది ఆల్రెడీ 10 ఉంది కదా, ఈ 2 వెళ్ళేసి 10తో మల్టిప్లై అయితే 0 వస్తుంది. అంటే మన ఆన్సర్లో 0 ఉండి 0 ముందు 2 ఉండాలి. ఇదిగోండి 0 ముందు 2 ఉందా లేదు, 0 ముందు 2 ఉందా లేదు, 0 ముందు 2 ఉందా లేదు, 0 ముందు 2 ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు. 6 4 24 ఇంటూ 8 ఉంది కదా 8. ఇదిగో 8 4 32 3 క్యారీ 3 8 రోజులు 16 3 19 0 ఉంది కదా 19 20. ఇలా చేసిన ఆన్సర్ అదే. సింపుల్గా వెరిఫై చేసుకుంటే సింపుల్గా వస్తుంది ఆన్సర్. ఓకేనా, సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 39. సాల్వ్ ద ఫాలోయింగ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి ఇదిగోండి 684 డివిజన్ ఉంది కాబట్టి డివిజన్, 9 ఉంది డివిజన్ ఉంది కాబట్టి డివిజన్. 0.5 అంటే ఎలా రాసుకోవచ్చు, 1/2 అయినా కదా. సో అలా రాసుకున్నా. ఇప్పుడు చూడండి నేను ఒకవేళ ఈ డివిజన్ కానీ ఇంటూ పెట్టాను అనుకోండి, ఇక్కడున్న ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో, ఫ్రాక్షన్ అంటే ఇది 9/1 కదా, ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే రెసిప్రోకేట్ అవుతుంది. 9/1 కాస్త 1/9 అవుతుంది. ఎప్పుడు, ఒకవేళ నేను ఇక్కడ డివిజన్ తీసేసి మల్టిప్లికేషన్ పెట్టినప్పుడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా డివిజన్ తీసేసి మల్టిప్లికేషన్ పెడితే ఎక్కడున్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది రెసిప్రోకేట్ అవుతుంది, అంటే 2/1 అవుతుంది. 1/2 కాస్త 2/1 ఎప్పుడవుతుంది, ఇంటూ పెట్టినప్పుడు. మరి పెడదాం రండి. సో ఏమవుతుంది చూడండి 684 ఇంటూ పెట్టేస్తున్నా. ఇంటూ పెడితే ఇది రెసిప్రోకేట్ అవ్వాలి. 9/1 అనేది 1/9 అవుతుంది. ఇక్కడ కూడా ఇంటూ పెట్టేస్తున్నా. ఇదేమవుతుంది 2/1 అవుతుంది. 2/1 ఈజ్ నథింగ్ బట్ 2. ఓకేనా, సో చూడండి 9 1 టైము 9 ఏళ్ళు 63, ఇంకెంత ఉంటుంది 5 ఉంటుంది. 5 4 అంటే 54. 54లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది, అవునా కదా. 76 ఇంటూ 2 అంటే 2 70s ఎంత 140 ప్లస్ 2 6 12, 140 ప్లస్ 12 అంటే 152, అవునా కదా. సో అలా ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో చూడండి ఇది చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఈ బ్లాక్ కలర్లో ఉన్నది వచ్చేసి ట్రైన్ అనుకుందాం. ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నవాడు పర్సన్ అనుకుందాం. అయితే ఇక్కడ ఈ ట్రైన్ అనేది ఇనీషియల్గా ఎక్కడ ఉంది, దీని యొక్క స్టార్టింగ్ పొజిషన్ ఇదిగో ఎక్కడ ఉంది. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ ట్రైన్ అనేది ఈ పర్సన్ని క్రాస్ చేసింది అనుకుందాం. క్రాస్ చేసిందంటే ఇదిగో ట్రైన్ ఇలా క్రాస్ చేస్తుంది, అవునా కదా. ఇదిగోండి చూడండి, ఇదిగోండి వెళ్తుంది, ఇలా వెళ్తుంది, వెళ్ళి 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 ఇక్కడ లాస్ట్ బోగి ఎప్పుడైతే ఈ పొజిషన్కి వస్తుందో అప్పుడు ఏమంటాం, ట్రైన్ అనేది పర్సన్ని క్రాస్ చేసింది అంటాం. క్రాస్ చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సిన స్టార్టింగ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, స్టార్టింగ్ పొజిషన్ ఇంజిన్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అంటే క్రాస్ చేయడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయిందనమాట. ఈ పర్సన్ని క్రాస్ చేయడానికి ట్రైన్ అనేది ఇక్కడ ఉండాల్సిన ట్రైన్ ఇక్కడికి మూవ్ అయింది, అంటే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందనమాట. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి. ఏదైతే ట్రైన్ యొక్క లెంత్ ఉందో, ఇది మొత్తం ట్రైన్ లెంతే కదా, ఏదైతే ట్రైన్ యొక్క లెంత్ ఉందో ఆ లెంత్ ఆఫ్ ద ట్రైన్కి ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అంటే ట్రైన్ అనేది ఒక పర్సన్ని క్రాస్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏదైతే ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనమాట. సో అలా ఇదేమవుతుందంటే LT అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడు, పర్సన్ని క్రాస్ చేసినప్పుడు. ఇప్పుడు ఇదే లాజిక్తో మీకు ఆన్సర్ చెప్తాను చూడండి. చూడండి ఇక్కడ
ఏ ట్రైన్ పాసెస్ 2 పర్సన్స్, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఇదిగోండి వీడొకడు వీడొకడు. వీడిని ట్రైన్ క్రాస్ చేస్తుందంట, ఫస్ట్ వాడిని సెకండ్ వాడిని ఇలా క్రాస్ చేస్తుంది. మరి క్రాస్ చేస్తుందంటే ఇక్కడ సేమ్ ట్రైన్, ఇక్కడ ఏదైతే ట్రైన్ వీడిని క్రాస్ చేస్తుందో ఇక్కడ అదే ట్రైన్ వీడిని కూడా క్రాస్ చేస్తుంది. మరి క్రాస్ చేస్తుందంటే క్రాస్ చేసినప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కదా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అన్నాను, ఏదైతే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఉంటుందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అంటే ఎల్టీకి ఈక్వల్ అవుతుంది ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎప్పుడు వీడిని క్రాస్ చేయడానికి. అలాగే వీడిని క్రాస్ చేయడానికి పట్టే డిస్టెన్స్ ఎంత, ఇది కూడా ఎల్టీ. ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది రెండింటికి సేమ్గా ఉంటుంది, అలా డిస్టెన్స్ కాన్స్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి డిస్టెన్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మరి డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ టైం ఎలా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఎందుకంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఇది కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. మరి రేషియో కడితే ఏమవుతుంది, S1/S2 ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి T1/T2 రాదు, T2/T1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ చూస్తే చాలామంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే S1 అంటే ఫస్ట్ స్పీడ్, S2 అంటే సెకండ్ స్పీడ్, ఇది వేసేసి ఆన్సర్ పెట్టేస్తారు. T2 అంటే సెకండ్ టైము, T1 అంటే ఫస్ట్ టైం, అలా వేసేసి ఆన్సర్ పెడతారు. ఇక్కడ ఎవరైనా సరే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏంటంటే స్పీడ్ అనేది ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ కాదు, ఇక్కడ రెండు మూవింగ్లో ఉన్నాయి అనమాట. ఏంటి, ట్రైన్ మూవింగ్లో ఉంది, దీనికి ఆపోజిట్గా పర్సన్స్ కూడా మూవింగ్లో ఉన్నారు. అంటే ఇదిగోండి ట్రైన్ ఇలా వెళ్తే ఇద్దరు పర్సన్స్ ఎలా వస్తున్నారు అంటే వీళ్ళిద్దరు ఆపోజిట్గా ఉన్నారు, అంటే వీళ్ళిద్దరు అనేవాళ్ళు మూవ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. ఓకేనా, ఇద్దరు మూమెంట్లో ఉన్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఫస్ట్ పర్సన్కి ట్రైన్కి మధ్య రిలేటివ్ స్పీడ్ SR1 అనుకుంటే సెకండ్ పర్సన్కి ట్రైన్కి మధ్య ఉన్న మూమెంట్ లేదా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేటివ్ స్పీడ్ని మనం R2 అనుకుంటాం. ఇక్కడ రిలేటివ్ స్పీడ్స్ తీసుకోవాలి, అంతేగాని ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ అలా తీసుకోకూడదు. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ పర్సన్కి ట్రైన్కి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే చూడండి, ట్రైన్ ఇలా మూవ్ అవుతుంది విత్ స్పీడ్ ST అనుకుందాం, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అలాగే వీడు ఏం చేస్తున్నాడు, దీనికి ఆపోజిట్గా ఎలా మూవ్ అవుతున్నాడు విత్ స్పీడ్ 4 meters per second, విత్ స్పీడ్ 4 meters per second. వీళ్ళిద్దరూ ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి ఆపోజిట్లో మూవ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. గుర్తుపెట్టుకున్న ఆపోజిట్లో మూవ్ అయితే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. అలా SR1 ఏమవుతుంది, ST + 4 meters per second, అంటే సింపుల్గా ST + 4. సో చూడండి, ST + 4 అవుతుంది బై SR2 ఏమవుతుంది, ట్రైన్ ఎలా వెళ్తుంది, సెకండ్ వాడు కూడా దీనికి ఆపోజిట్గా ఇలా వస్తున్నాడు, దీని స్పీడ్ ST అనుకుంటే సెకండ్ వాడి స్పీడ్ 10 meters per second. అలా వీళ్ళిద్దరు స్పీడ్స్ ఆపోజిట్లో ఉన్నారు కాబట్టి యాడ్ అవ్వాలి. సో అలా SR2 ఏమవుతుంది, ST + 10 ఈజ్ ఈక్వల్ టు T2 అంటే సెకండ్ వాడిని క్రాస్ చేయడానికి పట్టిన టైం ఎంత ఇచ్చాడు, 8 seconds. ఫస్ట్ వాడిది 10 seconds, సెకండ్ వాడిది 8, సెకండ్ వాడిది ఎంత 8 కాబట్టి పైన 8 బై T1 ఫస్ట్ వాడిని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది 10 seconds. అలా T1 ఏమో 10. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ST వస్తుంది, అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అడిగింది కూడా అదే కదా, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు, జాగ్రత్త చూడండి. సో 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 4 times పోతుంది, అలాగే 2 5 times పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ ఈ మొత్తం ఏమవుతుంది, 5 ఇంటూ ST + 5 4s 20 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇది మొత్తం ఏమవుతుంది, 4 ఇంటూ ST + 4 10s 40. సో ఏమవుతుంది చూడండి, 4ST ఇటు వస్తే -4ST అవుతుంది, 5ST -4ST అంటే సింపుల్గా ST అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ 20 అటు వెళ్తే -20 అవుతుంది, ఆల్రెడీ 40 అయింది, 40 - 20 అంటే 20. అలా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏమైంది 20 meters per second, ఎందుకంటే మీటర్ పర్ సెకండే కదా ఇక్కడ అన్నిట్లో ఇచ్చింది, మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, టైం వచ్చేసి సెకండ్స్లో వచ్చాడు. అలా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 20 meters per second. ఓకేనా. ఇక్కడ మనకు తెలియాల్సిన రిలేషన్ ఇదే, రెండిట్లో పర్సన్ని క్రాస్ చేస్తుంది కాబట్టి అక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయ్యింది. ఓకేనా. రెండు కేసెస్లో కూడా ట్రైన్ అనేది పర్సన్ని క్రాస్ చేస్తుంది కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్ అయింది. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే మనకి స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, ఆ రిలేషన్ తీసుకొచ్చాము. ఇక్కడ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్, ఎందుకంటే ట్రైన్ మూవ్ అవుతుంది, వాటికి ఆపోజిట్లో
పర్సన్స్ కూడా మూవ్ అవుతున్నారు. మరి ఇద్దరు మూవ్ అయితే వాళ్ళకి రిలేటివ్ మోషన్ ఉంటుంది. అలా ఫస్ట్ పర్సన్కి ట్రైన్కి రిలేటివ్ మోషన్ SR1 అయితే సెకండ్ పర్సన్కి ట్రైన్కి వీళ్ళ మధ్య రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, SR2 అవుతుంది. ఓకేనా. రిలేటివ్ స్పీడ్ అంటే ఆపోజిట్లో ఉన్నారు కాబట్టి యాడ్ చేస్తాం రెండు స్పీడ్స్ని. అలా మనకి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 20 m/s, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 42. ఇక్కడ ఏమంటున్నాడు, ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 2:1. అలాగే ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ద పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. అయితే ఏమంటున్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రయాంగిల్, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటున్నాడు. చూడండి జాగ్రత్త చూస్తే లెంత్ బ్రెడ్త్ ఏ రేషియోలో ఉన్నాయంట, 2:1 రేషియోలో ఉన్నాయంట. అంటే సింపుల్గా లెంత్ ఈజ్ టు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2:1. అలాగే ఇంకొక రేషియో ఇచ్చాడు, వేటికి రేషియో ఇచ్చాడు, పెరిమీటర్కి ఏరియాకి రేషియో ఏమి ఇచ్చాడు, 3:4 ఇచ్చాడు. సో చూడండి ఇదిగోండి, పెరిమీటర్ ఈజ్ టు ఏరియా, ఈ రెండింటికి రేషియో ఇచ్చాడు. ఎంత అంట, 3:4 అంట. అవునా కదా. ఇక్కడ లెంత్ అనేది 2 parts, బ్రెడ్త్ అనేది 1 part. అవునా కదా. సో ఇక్కడ ఎల్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాద్దాం పైన, ఎల్ ఈక్వల్ టు 2x, బ్రెడ్త్ ఈక్వల్ టు x. అంతేనా కదా. ఇప్పుడు మళ్ళీ రేషియో కట్టినా సరే 2x ఈజ్ టు x, 2:1 అంటే సింపుల్గా 2x, ఇదేమో x. అవునా కదా. అలా ఎల్ ఈక్వల్ టు 2x, బ్రెడ్త్ ఈక్వల్ టు x అవుతుంది. మరి పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుంది, 2 times ఆఫ్ ఎల్ ప్లస్ బి అనే కదా, ఈజ్ టు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనే కదా, ఈజ్ ఈక్వల్ టు 3:4. అప్పుడు చూడండి ఎల్ ప్లస్ బి అంటే ఎల్ 2x ప్లస్ బి అనేది x, 2x ప్లస్ x అంటే 3x, ఈ వాల్యూ 3x ఇంటూ 2 ఉంది కాబట్టి 6x అవుతుంది. ఇదిగోండి 6x అవుతుంది. ఈజ్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 2x ఇంటూ x ఏమవుతుంది, 2x² అవుతుంది. అవునా కదా. 2x ఇంటూ x, 2x² ఈజ్ ఈక్వల్ టు 3:4 అవుతుంది. చూడండి మరి క్యాన్సిలేషన్స్ ఏమన్నా అవుతాయో, ఇదిగోండి ఇక్కడ x అవుతుంది, ఇక్కడ ఒక x అవుతుంది, 2 1s 2, 3 times పోతుంది. అలా ఈ వాల్యూ ఏమవుతుంది, 3:x ఈజ్ ఈక్వల్ టు 3:4. డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు అయితే 3 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే చూడండి 3:x అంటే 3/x ఈజ్ ఈక్వల్ టు 3:4 అంటే 3/4. అలా 3 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 4. చాలామంది ఆప్షన్లో మనకి ఇక్కడ రైట్ రాంగ్ తెలియవు కాబట్టి 4 ఉంది కాబట్టి 4 పెట్టేస్తారు. కానీ మనల్ని అడిగింది జాగ్రత్త చూస్తే ఎక్స్ వాల్యూ కాదు అడిగింది, ఏమన్నాడు, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏంటి, 2 times ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే 4, మరి 2 times ఆఫ్ 4 అంటే 2 × 4 ఈజ్ ఈక్వల్ టు 8 units. అంతేనే కదా. చాలామంది మనకు ఆప్షన్లో రైట్ రాంగ్ ఇవ్వడు కదా. ఇలా మనం ఏం చేస్తాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, x ఈక్వల్ 4 రాగానే ఇదిగోండి పెట్టేసేస్తాం ఇది. ఓకేనా. కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు అన్నది ముఖ్యం అన్నమాట. సో అలా లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుంది, 8 units. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ ద ఫాలోయింగ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. ఇక్కడ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం చెప్పండి, 3 4s 12 + 1 ఎంత, 13/3 ఉంది కాబట్టి 3 ఇంటూ ఉంది, 5 2s 10 + 4 ఎంత, 14/5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5. ఇదిగోండి డివిజన్, 3 2s 6 + 1 ఎంత, 7/3. ఓకేనా. ఇప్పుడు ఇలాంటి మోడల్లే ముందు వచ్చింది చూడండి, ముందు క్వశ్చన్స్లో ఒకటి వచ్చింది చూడండి, ఇంటూ 14/5. ఇక్కడ ఇంటూ పెడితే ఏం చేయాలి, దీన్ని తల కిందగా రాయాలి. ఇదిగోండి ఇంటూ పెడితే 7/3ని 3/7గా రాయాలి. ఇలాంటి మోడలే ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి ముందు. సో క్యాన్సిల్ చేస్తే 3 గెట్ క్యాన్సిల్డ్, 7 1s 7 2s, 13 2s 26/5. కానీ మనకి 26/5 ఆన్సర్ ఉందా, లేదు కదా. ఇక్కడ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే దీన్ని కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే 26లో నియర్గా 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 5s 25 అంటే నియర్లీ 5 times పోతుంది. 5 5s 25 పోతే ఎంత ఉంటుంది, 26లో 25 పోతే 1 మిగులుతుంది కదా పైన, అదిగోండి ఆ 1 ఇదిగోండి
కింద 5 ఉంది కాబట్టి 5 కావాలని చూడండి. 5 5 25 ప్లస్ 1 26/5 సరిపోయిందా? అలా 5 1/5 ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఇప్పుడు వరకు కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు అది డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.